నమస్కారం. నేను మీ ఫణిభాస్కర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. కొంతమందికి మనకి సందేహాలు వస్తూ ఉంటాయి. నవగ్రహాలకి దానం చేసినప్పుడు ఆ స్థానం ఎలా చేయాలి, బట్టలు ఏం చేయాలి, ఇవన్నీ కూడా మనకి వస్తూ ఉంటాయి. నవగ్రహ శాంతులకు ఎప్పుడైనా సరే జప దాన హోమాలు ఏమన్నా చేసుకున్నప్పుడు మనం దానం చేయటం అనేది జరుగుతుంది, చేయిస్తూ ఉంటాము. 9 గ్రహాలక, 2 గ్రహాలక, 3 గ్రహాలక వారి వారిని నడిచే దశాభుక్తుల్ని బట్టి, గోచారాన్ని బట్టి చేయిస్తూ ఉంటారు. కాబట్టి అవి చేసిన తర్వాత అవి ఏ దానమైనా సరే, రవి నుంచి కేతువు వరకు ఎవరికి ఇచ్చినా సరే, మనము ప్రధాన ద్వారం గుమ్మం నుంచి ముందు ఇంటిలోకి ప్రధాన ద్వారం రాకుండా పక్క ద్వారం నుంచి ఇంటిలోకి వెళ్ళటం అనేది మంచిది. లేదు మనకి పెద్ద దొడ్డి ఉంది, ఇప్పుడంటే లేవు, అన్ని అపార్ట్మెంట్లు వచ్చేసాయి, చిన్న చిన్న ఇవి వచ్చేసాయి. కాబట్టి ఇంట్లో నుంచే వెళ్ళవలసిన అవసరం వస్తుంది, వాళ్ళకి కొంత ఇబ్బంది. కాబట్టి బయటే వారు స్నానం చేసి ఆ బట్టలను తీసివేసినట్టయితే వారికి మంచి జరుగుతుంది. అలాగే మనము ఒకవేళ ప్రధాన ద్వారం గుండానే మనము వెళ్ళాలి అనుకుంటే బయటే స్నానం చేసి ఆ పని చేసుకోవటమే. లేదు మాకు పెద్ద దొడ్డి ఉంది అని అనుకుంటే పక్క నుంచి వెళ్ళి వేరే గుమ్మం నుంచి వెళ్ళటం, లేదా బయట బావి దగ్గర పంపు దగ్గర శుభ్రంగా స్నానం చేసేసి శుభ్రంగా ఆ బట్టల్ని తీసి పక్కన పడేసేసి ఇంట్లోకి వెళ్ళినట్టయితే మనకి మంచి జరుగుతుంది. ఆ శాంతి నుంచి కూడా మనకి అన్ని విధాల మంచి జరుగుతుంది.